రాజమండ్రి సిటీ జనసేన కార్యాలయంలో కాపు నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. కాపు సంఘం జేఏసీ నాయకుడు దాసరి రాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ, దాసరి రాము అనే వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలన్న దురాలోచనతో చూస్తున్నారని, కాపు జేసీ నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్న దాసరి రాముకి ఏనాడైనా కాపుల కోసం ఏమైనా చేశారా? ఇప్పుడు పదవి ఇవ్వలేదని అక్కసుతో పవన్ కళ్యాణ్ విమర్శించడం తగదని, మరోసారి ఇలా జరిగితే మీ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. చందా సత్రం డైరెక్టర్ అల్లాటి రాజు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని, రాష్ట్ర శ్రేయస్ కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి అని అన్నారు. అసలు దాసరి రాము అనే వ్యక్తి కాపు సంఘం ముసుగులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కాపు కులానికి ఆపాదించడం సరైన పద్ధతి కాదని, పవన్ కళ్యాణ్ అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి అని అన్నారు. విన్నా వాసు మాట్లాడుతూ, కాపు సంఘం నాయకుడిగా చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ పై తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రానికి, కేంద్రానికి ఎంతో సహకారిగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం డైరెక్టర్ గుండం శ్యామ్, సిటీ కార్యదర్శి పని గుండం ప్రసాద్, రొక్కం బాలకృష్ణ, సుంకర జనార్దన్, కేసీఆర్ తదితరులు పాల్గొన్నారు. కాపు జేఏసీ నాయకుడు అని చెప్పుకునే దాసరి రాము గారు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద గత 2 రోజుల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా విమర్శలు చేశారు. కాపు జాతిని వాడేసుకున్నారు అని పదాలు వాడుతూ ఆయన దాసరి రాము గారు అనే వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆయన కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడిగా ఎవరిచ్చారు ఆయనకి? రాష్ట్రానికి కాపు నాయకుడు అని చెప్పుకునే ఆ దాసరి రాము గారికి ఎవరిచ్చారు? ఎందుకంటే ఒక కాపునాడు అనేది ఒక రాష్ట్రంలో ఒకటి ఉండేది గతంలో. దానికి వంగవీటి మోహన్ రావు గారు, తర్వాత మిర్యాల వెంకటరావు గారు, తర్వాత ఇలా ముద్రగడ పద్మనాభం గారు పెద్దలందరూ చేసి ఉన్నారు. కాపు నాయకుడిని రాష్ట్రానికి, ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు తిరిగేస్తున్నాను, నేను ఎంతో చేసేసానని దాసరి రాము గారు మొత్తం రాష్ట్రానికి కాపు నాయకుడిగా ఎవరు చెప్పారు? నాకైతే ఆయన ఎప్పుడు నేను కాపు నాయకుడు రాష్ట్రానికి అని అనుకోలేదు. కాపు ఉద్యమం నేను ఒక్కడనే కాపు తిరుగుతున్నాను, నేను మొత్తం రాష్ట్రం అంతా కాపు సంఘం తిరిగేశాను, జనసేన పార్టీకి ఎంతో చేసాను, పవన్ కళ్యాణ్ గారికి నేను ఎంతో చెప్పేశాను. పవన్ కళ్యాణ్ గారికి ఈయన చెప్పడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈయన చెప్తాడా? ఈయన ఎప్పుడైనా జనసేన జెండా కండువా కప్పుని తిరిగాడా? మేము కాపులు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు నచ్చి ఆయన వెనకాల కండువా వేసుకుని 12 సంవత్సరాలు ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే దాసరి రాము గారు చెప్పేవి ఎలా ఉందంటే, కొట్టు సావడానికి సిద్ధంగా ఉండండి, బయటకు వచ్చేయండి, కాపులందరూ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండకండి, కొట్టేసుకుందాం, కమ్మలతో గొడవ కొట్టేసుకుందాం, రెడ్లతో కొట్టేసుకుందాం. ఒక్క విషయం మర్చిపోతున్నారు, జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కులాలు ఐక్యతతో నడిపే విధానం ఒకటి రాసి ఉంటుంది అక్కడ. ఆయన ఎప్పుడు చదువు ఉండడు అనుకుంటా, చదవమని చెప్పండి. కులం కాపులు పెద్దన్న పాత్ర వహించమన్నాడు పవన్ కళ్యాణ్. పెద్దన్న పాత్ర అంటే ఏంటి? గొడవలు చేయమనా, కొట్లాడలు రక్తపాతం వెళ్ళమని చెప్పాడు ఆయన? కాదు కదా. ఏం చెప్తాడు ఆయన? పెద్దన్న పాత్ర అంటే మనకు ఒక హోదా ఉందో, గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబంలో ఉన్నాం, మనం ఈ చిన్న కులాలు, ఇతర కులస్తులు అందరిని కూడా ఐక్యతగా చేసుకుని ముందుకు వెళ్దాం అని చెప్పాడు ఆయన. అది మానేసి పలానా ఊర్లో కాపులు కొట్టేశారు, పలానా ఊర్లో అక్కడ వ్యక్తిగత కక్షలతో చంపుకున్నారు అక్కడ. ఆ విషయం దాసరి రాముకు తెలియదేమో. కులాల రాజకీయాలు చేస్తారా? నాయకుల్లో దెబ్బలాడండి, బయటకు వచ్చి నాయకుల్లో పోరాడండి, ప్రజల కోసం పోరాడండి. అంతేకాని ఇంకా కులం పట్టుకొని కుల రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలండి దాసరి రాము గారు. మీరు కుల నాయకుడని చెప్పుకుంటారంటే, జేఏసీ నాయకుడు అంటే మీరు ఎక్కడ జేఏసీ నాయకుడు? నలుగురిని కాకేసి వాళ్ళతో సన్మానం చేసుకుని జేఏసీ నాయకుడా? కుల నాయకులు తీయకండి. కాపులు అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. మేము మా తాతలకు కలగన్నారు, మా నాన్నలు కలగన్నారు, మేము కలగడానికి ఉన్నామని కాదు, అది నిరూపించడానికి ఉన్నాం. ఒకసారి మీరు ఒక మాట మాట్లాడారు, ఆయన కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేసేటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోకపోతే కానీ మన జాతి మనుగడే కష్టమైపోద్ది. గతంలో రంగా గారి వల్ల కాలండి ఈ రోజుని మన
ఆరాధ్య దైవం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అవుతుంది. చిరంజీవి గారు కూడా కొన్ని సందర్భాల్లో వెనకటిగేసినా సరే పవన్ కళ్యాణ్ మొక్కం దీక్షతో 2009 నుంచి కూడా రాజ్యాన్ని సాధించడం కోసం నేను శ్రమిస్తున్నారు. 2014 పార్టీ స్థాపించి నిత్యం ప్రజల్లో ఉంటూ మీరేటండి ఇప్పుడు కలిసి ఉన్నటువంటి కులాల్లో ఐక్యతను చెరగొడతాకి సెట్టుబజీలు అంటారు, రెడ్డి అంటారు, కమ్మ అంటారు, కాపు అంటారు, వెలమంటారు. అంటే ఎవరు కలిసి ఉండకూడదా? భిన్నత్వంలో ఏకత్వం చూడండి, ఏకత్వం భిన్నత్వం చూడకండి. మనది ఏంటి, మనము పెద్దని పాత్ర వహించడం కోసం వచ్చాం. ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండా ఇన్ని సంవత్సరాల కాళ్ళకి సహకారం కాలేటువంటి ఒక కార్యాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ నెరవేరుస్తున్నారు. అలాగే మీరు కూడా గమనించండి, మీరు చేతనైతే పవన్ కళ్యాణ్కి సాయం చేయండి, లేదా కాముగా ఉండండి. పక్కోళ్ళ మీద రాయలేకండి, వేస్తే తట్టుకోలేరు. పక్కోళ్ళ మీద రాయలేదని తట్టుకోలేనప్పుడు గొప్ప మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఒప్పుకుంటారండి? మీరు గమనించుకోండి, మీకున్న గౌరవం తగ్గించుకోకండి. ఏ రోజు కూడా మిమ్మల్ని మేము గౌరవించుకున్నాం. మీరు జేఏసీ నాయకులు అంటారు. జాయింట్ యాక్షన్ కమిటీలో 11 మంది పేరు చెప్పండి, లింగులు ఇటుకుని మీరు ఒకరు వచ్చేస్తారు. ఒకళ్ళు ఎదిగినా చూడలేరు, ఒకళ్ళు ఎదుగుతున్నా చూడలేరు, ఒకళ్ళు బాగున్నా చూడలేరు. దానికి ప్రత్యక్ష నిదాహరణ మన కాపు జాతి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక ప్రధాని మంత్రి స్థాయి వ్యక్తి కూడా ఆయన ఇంటికి వచ్చి పలకరించారంటే ఆయన్ని ఖ్యాతి ఎక్కడ దాకా ఉంది, ఆయన మంచితనం ఎంత ఉంది, ఆయన సేవా గుణం ఎంత ఉందనేది రాష్ట్రం కాదు దేశం మొత్తం చూస్తుంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న ఒక అతను లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో నా పేరు మార్చుకున్నాను, రెడ్ల కులానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయనేమో బయటకు వచ్చి విమర్శ కాదు. పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్లో ఒకటే మాట చెప్పారు, జగన్ సంబంధించిన కులం ఎప్పుడైనా వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిందా? చంద్రబాబు గారి కులం ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిందా? మన కులానికి ఇంత జాడ్యం, ఇంత అంటే మన వాళ్ళు ఎవరు ప్రశ్నించలేరన్నా, మాట్లాడలేరన్నా? అలాగే పీఆర్పీ టైంలో కూడా పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి డైరెక్ట్ పీఆర్పీ ఆఫీసులోకి వచ్చే పార్టీని విమర్శించాడు. అటువంటి జరగకుండా ఆయన జాగ్రత్త పడుతున్నాడు. మిమ్మల్ని కలవట్లేదని మీరెళ్ళి కలవండి. మీరెళ్ళి కలవడం మీ ఈగో అడ్డొస్తుందా? ఏ ఇబ్బంది ఏంటి? ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయన ఒంట్లో బాగోలేదు, డాక్టర్లో హెల్త్ కంప్లైంట్ ఉంది, మీరు ఎక్కువ తిరగకూడదని చెప్తున్నా సరే ఆయన వచ్చి మన రాజమండ్రి 3 రోజుల్లో పొద్దునంతా ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటూ రాత్రంతా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన పొల్యూషన్ గురించి ప్రజలకు పుష్టాలు వస్తున్నాయి, దాని గురించి హెల్త్ కంప్లైంట్లు ఏమి ఉండకూడదు, పొల్యూషన్ కంట్రోల్ అన్నీ చూసుకోవాలని చెప్పి అన్నీ చేసుకుని వెళ్తుంటే దాన్నే విమర్శిస్తారు. ఓ పార్టీకి ఆయన ఇంత వర్క్ చేస్తుంటే దాన్ని విమర్శిస్తారు కులాల పరంగా. ఇది మళ్ళీ ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదు. ఇది రిపీట్ అయితే మట్టుకి జనసేనలో కాపులు అంటే సత్తా ఏటో ఈసారి చూస్తారు. ఇప్పుడున్న మేము అప్పటికప్పుడు 10 నిమిషాల ముందు అనుకుంటే రాజమండ్రి 10 మంది ఎంతమంది వచ్చారు. ఇంకా స్టేట్లో మొత్తం కాపులందరూ వస్తే మీరందరూ ఏమవుతారో ఒకసారి తెలుసుకోండి. ఖబర్దార్. జై జనసేన, జై కాపు.